బుజ్జితల్లి సాంగ్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నాగచైతన్య గారు ఎంత డెడికేషన్ ఈ సినిమాకి ఇచ్చారు అంటే అల్లు అరవింద్ గారు చెప్పడం జరిగింది. సాయి పల్లవి గురించి ఏం చెప్తామండి, లేడీ పోస్టర్ గురించి ఏం చెప్తాం చెప్పండి. హిట్ కొడుతుందండి కంపల్సరీ. సాయి పల్లవి నాకు చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే డ్యాన్స్ చేస్తుంది. అబ్బా హాయ్ అండి. హాయ్, ఎలా ఉంది ట్రైలర్ సండే? చాలా బాగుందండి. ఓకే, ఏం నచ్చింది మీకు బాగా? సాంగ్ నచ్చింది. ఓకే, బుజ్జితల్లి సాంగ్. 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, అవును, బుజ్జితల్లి సాంగ్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆ ఆల్రెడీ సాంగ్ వాళ్ళిద్దరూ లవ్ స్టోరీతో హిట్ కొట్టారు కదా, అవును. ఇప్పుడు తండలు కూడా హిట్ కొడతారని చెప్పి బయట చాలా మంది చెప్తున్నారు. మీ ఒపీనియన్? హిట్ కొడుతుందండి కంపల్సరీ. ఓకే, అండ్ సాయి పల్లవి అంటేనే డాన్స్ గ్లామర్ వేరే, అవును. దాని గురించి ఏం చెప్తారు? సాయి పల్లవికి అయితే డ్యాన్స్కి ఫిదా, అసలు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే సాయి పల్లవి డ్యాన్స్కి. సో నేను కూడా సాయి పల్లవి గారికి పెద్ద ఫ్యాన్ అనేది డ్యాన్స్ గురించే. సో కంపల్సరీ ఆ మూవీ అయితే ఆవిడ వేసే డ్యాన్స్ గురించే చూస్తాను వెళ్ళి. సో ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? హిట్ బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది, కరెక్ట్గా అంటే చెప్తాను కానీ అండ్ ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? నైస్, చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి అంతే, చాలా బాగుంది. ఆ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఆ నాగార్జున లుక్స్ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఎలా లుక్స్ అయితే సూపర్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. లుక్స్కి అసలు ఎటువంటి అసలు ఫ్యాన్స్ని అలా 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 ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. తండ్రిని మించిపోతున్నాడా మరి నాగార్జున? మన్మధుడు ఎప్పుడు మన్మధుడేనండి. నాగార్జున గారు కొడుకు కాబట్టి. అంటే సంక్రాంతి మామ వెంకి మామ ఇట్టు కొట్టాడు, ఇప్పుడు మేనల్లుడు ఇట్టు కొట్టే ఛాన్స్ ఉందనుకుంటారమ్మా? ఉంది. సో సాయి పల్లవి వాళ్ళ ఇద్దరు సాంగ్స్ కానీ ఆ లవ్ ఫెయిల్యూర్ కానీ అవి విడిపోయినప్పుడు ఆ సాంగ్స్ కానీ కొన్ని సెంటిమెంట్ సీన్స్ కనిపించాయి కదా ట్రైలర్ లో, మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? ఎమోషనల్ అయ్యారా? అవ్వాము. మూవీ చూసి అసలు ఏంటి స్టోరీ ఏంటి అనేది ఇంకా చూడాలి. ఓకే, ఓవరాల్ గా ట్రైలర్ హైలైట్ అమ్మా. సూపర్ హైలైట్. థ్యాంక్స్ మేడం. అండి ఎలా ఉంది తండేల్ ట్రైలర్? నిజంగా అని తండేల్ గురించి ట్రైలర్ అయితే సూపర్గా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన నిజంగా చాలామంది విమర్శలు చేశారు, ఎక్కడో వెనక పడిపోయారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ అంటే లవ్ స్టోరీ, లవ్ సాంగ్స్లో ఆయనకి ఎంత పట్టు ఉన్నది ఉప్పెనతో నిరూపించుకున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఒక సముద్ర తీరాన ఒక ఆహ్లాదకరమైన సాంగ్స్ కావాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అని. ఆల్రెడీ బుజ్జితల్లి సాంగ్ చూస్తే ప్రతి రింగ్ టోన్గా అదే మారిపోయింది. ఎక్కువ ఇప్పుడు హైలసో సాంగ్ కూడా నిజంగా ఒకప్పుడు నువ్వు నేను సాంగ్లో ఓ ప్రియతమ సాంగ్ ఫోన్లలో ఎలా అంటే అప్పట్లో ఒక రియాలిస్టిక్గా చూపించారు తేజ గారు. అలా ఆ సాంగ్కి దీనికి పోలిక లేకున్నా హైలసో సాంగ్ కూడా మన తెలుగు లిరిక్స్ ఎలా అంటున్నాయంటే హైలస్సో హైలస్సా నీ కోసం తెర చాపేసా అని హీరో పాడుతుంటే హైలస్సో హైలస్సా నీ కోసం నేను ముస్తాబై ఉంచాను. నిజంగా శ్రీమణి గారి లిరిక్స్ కానీ శ్రేయా ఘోషల్ గారు ఆమె రోజు రోజుకి యంగ్ వాయిస్ వినబడుతుంది. ఆమె ఇప్పటి నుంచి శ్రేయా ఘోషల్ గారు ఆమె వాయిస్ కూడా నిజంగా సాయి పల్లవికి యాక్ట్ అయింది. ఈ సాంగ్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ రాబోతున్నారని నా అభిప్రాయం అండి. నిజంగా నాగచైతన్య గారు ఎంత డెడికేషన్ ఈ సినిమాకి ఇచ్చారు అంటే అల్లు అరవింద్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ మత్స్యకారులతోనే కలిసి ఉండడం, కలిసి తినడం, అంటే వాళ్ళ ఆహ్వానాన్ని ఆయన సినిమా కోసం అంత డెడికేషన్ చేశారు. అందుకే ఈ సినిమా నాగచైతన్య గారు అండ్ సాయి పల్లవి ఇద్దరి కెరీర్లో ద బెస్ట్ మూవీ కాబోతుందని. ఎందుకంటే చందు ముండటి కూడా కార్తికేయ 2తో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. కానీ మళ్ళీ ఆయన ప్రేమం లాంటి సినిమాతో నాగచైతన్యకి కూడా ఒక బెస్ట్ మ్యూజికల్ కమ్ లవ్ బ్యాక్డ్రాప్లో వచ్చింది ప్రేమం సినిమా. కాబట్టి ఇది మ్యూజికల్ పరంగా కానీ ఒక లవ్ పరంగా కానీ ఒక యాక్షన్ మొత్తం 3 మిక్స్ అయ్యారు. కాబట్టి ఎందుకంటే ఈ 3 మిక్స్ అయిన సినిమాలు చూసి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మొత్తం యాక్షన్తో నింపేస్తున్నారు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మిట్ అయిందంటే కూడా ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కాబట్టి దీంట్లో ప్యూర్ లవ్ స్టోరీ అంటే సాయి పల్లవి గారు కన్నా కొంచెం లవ్ స్టోరీలో ఇన్వాల్వ్ అయినారంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్. నిజంగా నాగార్జున గారి కెరీర్కి ఇది ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్షన్ ఓరియంట్లో కానీ ఆయన సముద్ర తీరాన రియలిస్టిక్గా మనకు మలయాళం సినిమాలను అందరూ ఇష్టపడుతుంటారు. అలా ఇప్పుడు విజువల్స్ చూస్తే కూడా ఈ ట్రైలర్లో మొత్తం ఏంటంటే విజువల్స్ పరంగా కూడా ఇక్కడ రియలిస్టిక్గా కనబడుతున్నాయి, ఎక్కడో వీవెక్స్ లాగా కూడా కనబడడం లేదు నిజంగా. సో ఇది మన మట్టి సినిమాల్ని ఆదరించే ప్రేక్షకులు ఇది వైజాగ్ తీరాన ఒక మత్స్యకారుల జీవితంలో జరిగిన స్టోరీగా చూపించబోతున్నారు. అంటే మత్స్యకారులు వాళ్ళ జీవితాన్ని పన్ను బట్టి చేపల్ని ఎలా తీసుకొని వచ్చి ఎక్కడ బార్డర్ కూడా
అంటే వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లో వెళ్ళిపోయినట్టు కూడా చూపిస్తున్నారు మనకు. అంటే అక్కడ వెళ్ళి ఇరుక్కున్న వాళ్ళు మళ్ళీ వచ్చారా, తన లవ్ సక్సెస్ చేసుకున్నాడా అనే పాయింట్ ఆఫ్లో చందు మోండెట్ చూపించారు. కాబట్టి వెయిట్ అండ్ చేయండి. ఈ సినిమా కోసం నేనైతే వెళ్ళి వెయిట్ చేస్తున్నాను. నిజంగా జనవరి మొత్తం మామ కుమ్మేశారు, ఫిబ్రవరి మేనల్లుడు కూడా కుమ్మబోతున్నాడు. అల్లు అరవింద్ గారు అంత హ్యాపీగా నిన్న డ్యాన్స్ చేశారు అంటే హైలస్సా సాంగ్కి. ఆయన మైండ్లో సినిమా చూసారనే కదా, ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన జడ్జిమెంట్ కూడా కొంత 80% నిజం అవుతుందని చెప్పుకుంటూ తండేల్ నాగచైతన్య గారి కెరీర్లోనే ద బెస్ట్ మూవీగా రాబోతుంది అనుకుంటున్నాను అండి. ఓకే. అండ్ సాయి పల్లవి డాన్స్ గురించి కానీ, నార్మల్గా సాయి పల్లవి ఆ సినిమాలో ఉందంటే ఖచ్చితంగా ఆమె డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనాలు. ఆమె డాన్స్ మీద మీ ఎక్స్పెక్టేషన్? నిజంగా ఈ హైలస్సా సాంగ్లో కూడా పడవ మీద ఒక నాట్యం వేశారు, హైలైట్ అనిపించింది. నిజంగా ఆ స్టెప్స్ చూస్తే నాగచైతన్య గారు కూడా చెప్పడం జరిగింది, అసలు సాయి పల్లవి గారికి శేఖర్ మాస్టర్ నేర్పించారా లేదా శేఖర్ మాస్టర్కే సాయి పల్లవి గైడెన్స్ ఇచ్చిందా అన్నట్టుంది. ఎందుకంటే శేఖర్ మాస్టర్ గారు కూడా కొన్ని కొరియోగ్రాఫ్లో ఆయన విమర్శలు కూడా వచ్చినాయి. కానీ దీనిలో ప్యూర్ డ్యాన్స్గా ఆమె భరతనాట్యం ఒక పడవ మీద మొత్తం నడుము మొత్తం వంచేసి ఎంత బాగా చేశారంటే నిజంగా ఒక రియల్ డ్యాన్స్ కలగా అమ్మాయి చూడాలంటే సాయి పల్లవి గారు. ఇప్పుడు అప్పట్లో సౌందర్య గారిని ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేడీ ఓరియంటెడ్ ఉందో ఇప్పట్లో హీరోయిన్లలో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సాయి పల్లవి గారికి ఉంది. కాబట్టి నిజంగా ఇది తమిళ్ అండ్ తెలుగు 2 భాషల్లో సూపర్ హిట్ కాబోతుందని నా అభిప్రాయం అండి. చూసారా తండేల్ ట్రైలర్? ఇప్పుడే చూసాను. ఎట్లా ఉంది? చాలా బాగుందండి ట్రైలర్. ఓకే. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి సినిమా మీద? ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా రోజుల తర్వాత వస్తుంది కదా, నాగ చైతన్య భారీగానే ఉంది ఎక్స్పెక్టేషన్స్. సినిమా టీజర్ కూడా చాలా బాగా అనిపించింది. ఓకే. సో యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎలా అనిపించింది? యాక్చువల్గా నాగ చైతన్య చాలా బాగా చెప్తారు డైలాగ్స్ కానీ, ఏదన్నా యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ఇది ఒక కొత్త సీన్ అండ్ ఇది సముద్రంలో వేటకి వెళ్ళడం అది చూస్తున్నాము కొత్తగా. సో ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించిందండి. దానితోడు సాయి పల్లవితో పాటు లవ్ స్టోరీ అంటే ఇంతకుముందు ఆల్రెడీ చూసినాం, దీంట్లో ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇదివరకు వచ్చిన సినిమా కంటే ఇంకా హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. సో ఇంకా ఏంటంటే దీంట్లో ఇది రియాలిటీ స్టోరీలా అనిపించింది ట్రైలరు చూస్తే. రియాలిటీ స్టోరీ అని చెప్పేసి ఇదివరకు కూడా న్యూస్ బయటికి వచ్చింది. సో చూస్తే ఇది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అలా బాగున్నాయి. అంటే వేరే దేశస్తులు పట్టుకుపోవడము అట్లా సముద్రం నుంచి. సో ఇది నెక్స్ట్ లెవెల్ వెళ్ళేదాకా ఉంది సినిమా. అయితే చూడాలి, వెయిటింగ్ సినిమా కోసం. అయితే ట్రైలర్ చాలా బాగా అనిపించింది. సో ఇంట్రెస్టింగ్ ఉంది. యా. అండ్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నార్మల్గా సాయి పల్లవి అంటేనే ఆ సినిమాలో ఖచ్చితంగా డాన్స్ ఉంటుంది. అవును. సాయి పల్లవి డాన్స్ గురించి, సాయి పల్లవి గురించి ఏం చెప్తామండి, లేడీ పోస్టర్ గురించి ఏం చెప్తాం చెప్పండి. సో ఏ చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ సాయి పల్లవి అంటే అన్నిట్లో ఏది ఇచ్చినా దాన్ని 100%, 100కి 200% ఫిల్ చేయగలిగే యాక్టర్ కదా. సో దానికంటే దానికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి సో సాయి పల్లవిని చూడడం అనేది అదొక అందరికీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా వైబ్ వస్తుంది, సాయి పల్లవి కూడా అంతే అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగా ఆల్రెడీ ప్రూవ్ అయినాయి కదా సాంగ్స్ కూడా ఇదివరకే. సాంగ్స్ కూడా ఓవరాల్ చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు టీజర్ ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అండి. హలో హాయ్, చూశాను మేడం, చాలా బాగుంది. అసలు నాకైతే హీరోయిన్ మేడం నిజంగా సాయి పల్లవి నాకు చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే డ్యాన్స్ చేస్తుంది, అబ్బా ఊపేస్తుంది. పైగా డ్యాన్స్ సాయి పల్లవికి నేను ఫస్ట్ సినిమా కాడి నుంచి ఫ్యాన్, నేను పెద్ద ఫ్యాన్ని. అదేమో సినిమా మేడం, నాకు కొద్దిగా చదువుకోలేదు మేడం ఏమనుకో బాకంటే. అదేమో వరుణ్ తేజ్ ఎవరితో చేసింది 4-5 అన్ని సినిమాలు చూసా. పల్టూరోడ్ని తెలియలేదు, కానీ తండేలు సినిమా చూసిన తర్వాత అరే నాగ చైతన్య ఏంది నా క్యారెక్టర్ చేస్తున్నాడని నాకు చాలా హ్యాపీ ఇది. నేను చేపలు పడతా, నేను మా ఊళ్ళో చేపలు పడతా, కానీ మా ఊళ్ళో పడవలు లేవు. నేనే చెరువులో దూకి సముద్రంలో దూకి పడుతుంటా చేపలు వలేసి. సినిమా ట్రైలర్ ఏంటంటే సినిమా ట్రైలర్ చూసి ఇప్పుడే చూసా, వస్తాను దారిలో చూస్తా, అదిరిపోయింది, మామూలుగా లేదు. పైగా అదేందో పక్క దేశం ఏందో కిడ్నాప్ చేస్తున్నారు, నాకేం అర్థం కాల. ఎందుకంటే నేను చదువుకోవాలా, కానీ చేపలు పట్టే క్యారెక్టర్ చాలా బాగుంది. నాగ చైతన్య సినిమా, ఈ తండేలు సినిమా ఖచ్చితంగా ఇది థియేటర్లోకి వచ్చిందంటే ఈ సినిమా ఖచ్చితంగా నిజంగా మేడం ఇది ఒక 10,000 కోట్లు కొట్టే సినిమా. ఇది తండేలు సినిమా 10,000 కోట్లు కొట్టకపోతే నేను గుండు కోరుకుంటా. కానీ ఈ సినిమాని అందరూ ఏం చేయాలంటే మనం ఆదరించాలి, అభిమానించాలి. తండేలు సినిమాని అందరూ చూడండి. ఆ ట్రైలర్ చూస్తుంటే నాకే ఎలా అనిపిస్తుంది అంటే ఆ సినిమాలో హీరో నేనేనా,
అంటే అలా మనం ఫీల్ అయిపోతాం, ఫిక్స్ అయిపోతాం. అంటే క్యారెక్టర్ నాగ చైతన్య గారు మనం చూసుకోవచ్చు. ఆయన అన్ని సినిమాల్లో నాగ చైతన్య లాంటి యాక్టర్ ఎవరు లేరు, ఈ రోజుల్లో ఎవరు లేరు, చూసుకోండి కావాలండి మీరు. కాబట్టి నాగ చైతన్య మొదటి నుంచి చాలా బాగా చేస్తాడు, యాక్టింగ్ కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ. నాగ చైతన్య డ్యాన్స్ చేస్తాడో ఎరగదీయేస్తాడు, అబ్బా మైకిల్ జాక్సన్ లాగా. నాకైతే అసలు అక్కడ నాగ చైతన్య మైకిల్ జాక్సన్ నాకేం అర్థం కాదు. ఇంకా అదేవిధంగా ఫైట్లు అయితే నాగ చైతన్య బ్రూస్లీ దారుణంగా, ఇంకా అంతకంటే భలే చేస్తాడు ఫైట్లు. యాక్టింగ్ కూడా అన్ని క్యారెక్టర్లు, ఏ పాత్రైనా సరే అయినా, ఆయన చేపలు పట్టేవాళ్ళలాగా, ముష్టోళ్ళలాగా, ఏదైనా సరే ఏదైనా ఎరగదీయేస్తాడు. కాబట్టి దయచేసి తండ్రి సినిమాని అందరూ చూడండి, ఆదరించండి, అభిమానించండి. కళాకారులు బతకాలి, వాళ్ళు బతకాలి, వాళ్ళ ఫ్యామిలీ బతకాలి. పైగా వాళ్ళు సినిమా చేయింది వాళ్ళ పాపం డబ్బులు రావు. దయచేసి తండ్రి సినిమాని అందరూ చూడండి, చాలా బాగుంటుంది. నేను సాంగ్స్ చూస్తున్నాను, సాయి పల్లవి అది పడవ మీద ఎక్కడో డ్యాన్స్ చేస్తుంది, వెనక చీర కట్టేసుకోంది. అంటే మా ఊర్లో ఎలా అమ్మాయిలు కడతారు చీర, ఆ సాంగ్లో కూడా అలాగే ఉంది సేమ్. డ్యాన్స్ చేస్తుంది వెనక్కి ముందుకు, అబ్బా ఎంత బాగుందంటే మన తెలుగు సాంప్రదాయం ఇంకా బతుకుందా అది. అందుకనే తండ్రి సినిమా చూడాలి, అందరూ ప్రతి ఒక్కరు చూడాలి. దాంట్లో ఏం తక్కువైంది? ఆ తండ్రి సినిమా చూస్తే ఏమవుద్ది, సంస్కృతి సాంప్రదాయాలకి అదొక మూలం. అది అలాంటి సినిమా చూడండి. తండ్రి లాంటి సినిమాలు తీయాలి, సండే లాంటి సినిమాలు చేయాలి. అదే మేడం తండ్రి, సారీ మేడం, అంటే చదువుకోలేదండి, పల్లెటూరుని. మాలాంటి పల్లెటూరుల కోసం నాగ చైతన్య గారు ఎంతో కృషి చేసి, శ్రమ చేసి, అల్లు అరవింద్ గారు దగ్గరుండి డబ్బులు పెట్టి తీయండి అయ్యా, ఇలాంటి సినిమాలు తీయండి. సమాజం కోసం, సమాజం కోసం మీరు ఒక మెసేజ్ కాండి, వాళ్ళకి మీరు పునాదులు అవ్వండి, సమాధులు కావద్దు అని చెప్పాడు ఎవరు? అల్లు అరవింద్ గారు. ఆయన బాగుండాలా, అల్లు అరవింద్ గారు బాగుండాలా, ఆయన బాగుండాలా, ఆ సినిమా బాగుండాలా, అందరూ బాగుండాలా. కాబట్టి ఏంటంటే తండ్రి సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. తండ్రి సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు పక్కా అంతే.